వారికి దేవుడు నోరుతో చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? ఆకాశం నిర్మించింది నేనే, భూమి నిర్మించింది నేనే, నువ్వు రక్తమండలాన్ని పుట్టిన చల్లటి గాలి పంపించింది నేనే, నువ్వు మొదటి ఆలోచనని చెత్త ఫలాలు ఇచ్చింది నేనే, నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడని నేనే అంటున్నాడు. నీకు ఈ బయటికి తెచ్చి 60-70 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చింది నేనే, ఇన్ని చేస్తే నాకు నీవేమి ఇచ్చావు అంటున్నాడు ప్రభు. అందుకే 60-70 సంవత్సరాలు బాగా ఫ్రీగా దేవుడు ఇచ్చినంత అనుభవించాము. ఆ తర్వాత మనం చనిపోయి పాతాళానికి సజీవుడుగా లేచాడు. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే నిత్య జీవము. అందుకు ప్రభు శ్రమిస్తున్నాడు. మార్గము జీవమై ఉన్నాడు. ఇప్పుడు చదువులేని వారికి ఏం చెప్పాలన్నోతో, ప్రభువా పాపినైన నన్ను క్షమించు రెండే మాట. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణమైన మానవుడుగా వచ్చాడు, సంపూర్ణమైన దేవుడుగా వచ్చాడు, సంపూర్ణంగా మనుషులందరి పాపల కోసం శిలోమరాని మీద బంధించాడు. ఆయన రక్తం కాల్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను చెప్పడమా పవిత్రులుగా చేయను. ఇప్పుడు బురదైతే సోపుతో కడుక్కుంటాం, నీళ్లతో కడుక్కుంటాం. అలాగే పాపం అని మరి మైల తొలగిపోవాలండి. ఏం చేయాలి? పెద్దయినా యేసు రక్తంతో కడుక్కోవాలి. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులం కాదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నా అంటున్నాడు. పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కరుణండి దేవుని వాక్యం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు. మన కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోలేదు? మనమే ఎంతమందికి మట్టి లేదు? ఒక రోజు మనం కూడా చనిపోచిన వారమే. సంసారం ఖాయమా, చావు ఖాయం అంటే ఏమంటావు నువ్వు? చావే ఖాయం. సంసారం అంతా ఈయన వదిలిపెట్టిపోవచ్చింది. బతుకున్నప్పుడు ఆ గొడ్డు, ఆ గోద, ఆ బరగొడ్డు, ఈ బరగొడ్డు పిల్ల, ఆ ఇల్లు, ఆ వాకిలి, ఆ నగ, ఈ నట్ర, ఈ పొలము, ఈ పుట్ర అని ఎన్నో వాదాలు చేసుకొని కొట్లాట చేసుకున్న మనము ఒకరోజు అన్ని వదిలిపెట్టి తల్లి గర్భంలో ఎట్లా దిగంబరిగా వచ్చాము, దిగంబరిగా అట్లనే వెళ్ళిపోవాలి. ఖాళీ హాతాయా, ఖాళీ హాత్ జాయేగా, క్యా లేకే జాయేగా భాయి, కుచ్ భీ నహీ. వచ్చేటప్పుడు ఏం పట్టుకు రాలేదు, పోయేటప్పుడు నీవు ఏమి పట్టుకుపోలేదు ఏమి. అందుకే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నా, ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తును నీ రెండు హృదయం చేత, నీ నిండు హృదయం చేత, నీ పూర్ణాత్మతో